స్థాయికి చేరుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్ను చావు దెబ్బ కొట్టింది ఇరాన్. మరి ముఖ్యంగా టెల్ అవీవ్లోని మొసాద్ హెడ్ క్వార్టర్స్ పై దాడికి పాల్పడింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద నామరూపాలు లేకుండా పోయింది మొసాద్ హెడ్ క్వార్టర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. 90% ఇజ్రాయెల్ కీలకమైన డేటా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ కు గుండెకాయ మొసాద్ హెడ్ క్వార్టర్స్. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన గూఢచర్యానికి సంబంధించిన సంస్థల్లో, ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో, దాంతో పాటు స్పైకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కావచ్చు, ఇలా అనేక సంస్థల్లో కంపేర్ చేసినప్పుడు ప్రపంచంలోని అమెరికాను మించిన గూఢచార సంస్థ మొసాద్. మొన్ననే 20 మంది ఇరాన్ టాప్ కమాండర్లను లేపేసింది మొసాద్ అంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి శక్తియుక్తులు కావచ్చు, అంటే ఇటు కోఆర్డినేషన్లో కావచ్చు. ఈ నేపథ్యంలో మొసాద్ పై ప్రతీకారచ్యతో రగిలిపోతున్న ఇరాన్ తన ప్రతీకారాన్ని తీర్చుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భీకర కాల్పుల్లో మొసాద్ పై దాడి చేస్తుంది ఇరాన్. ఒకసారి విజువల్స్ చూద్దాం. 2 מטר מהבית שלי. וואי וואי וואי. על המוסד, הצליחו על המוסד אפילו. וואו. תלביק דלילות. 2 מטר מהבית שלי. וואי וואי וואי. על המוסד, הצליחו על המוסד אפילו. וואו. విజువల్ మీరు చూస్తున్నారు. ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను కూడా ఛేదించి మిసైల్ కి సంబంధించి మిసైళ్లతో దాడికి పాల్పడింది. ఇటు హెడ్ క్వార్టర్స్, మొసాద్ హెడ్ క్వార్టర్స్. అసలు ఎందుకు మొసాద్ మీద దాడికి పాల్పడింది అనే అంశానికి సంబంధించి ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు 12వ తారీఖున దాడులు జరిగిన సందర్భం మీకు గుర్తుంది కదా. ఆ 12వ తారీఖున దాడులకు కీలక భాగస్వామి, కీలక సూత్రధారి, పాత్రధారి మొసాదే అని చెప్పి నేనంటున్న మాట కాదు, ఇరానే అంటున్న మాట. ఎందుకంటే ఇరాన్కి తెలియకుండా ఇరానియన్లను వాడి ఇరానియన్లకు సంబంధించి ఏదో వాళ్ళ సంస్థగా దాన్ని వాళ్ళనే భ్రమింపజేసేలా, వాళ్ళే అక్కడున్న సంస్థలు అనుకోలేరా ఇజ్రాయెల్ మొసాద్ను అక్కడికి చేర్చి 5 ఏళ్లుగా, 1 రోజు 2 రోజులు కాదు, 5 ఏళ్లుగా అక్కడే డ్రోన్లను తయారు చేయించింది. ఎవరికి? ఇరాన్కి వ్యతిరేకంగా. ఇరాన్కు వ్యతిరేకంగా డ్రోన్లను తయారు చేయించిందంటే అర్థం చేసుకోవచ్చు మొసాద్ ఎంత కీలక భాగస్వామ్యం. ఈ నేపథ్యంలోనే ముందుగా ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టాలంటే ఇరాన్ ముందడుగు వేయాల్సింది, కొట్టాల్సింది ఇజ్రాయెల్ని కాదు, ఇజ్రాయెల్లోని మొసాద్ని అంటూ భావించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ చావు దెబ్బ తిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇది నా మాట కాదు, ముందే చెప్తున్నా. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది హెడ్ క్వార్టర్స్, ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ హెడ్ క్వార్టర్స్. ఇది టెహ్రాన్ అంటున్న మాట. టెహ్రాన్లో ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కడుతోంది. ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్కు ఇబ్బందికర వాతావరణం అంటూ కూడా చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇజ్రాయెల్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసిందంటే ఇజ్రాయెల్కి సంబంధించి, ఎందుకంటే ఇది ప్రపంచ వార్తాపత్రికల్లో కూడా వచ్చిన అంశానికి నేను ప్రస్తావించడం జరుగుతోంది. ఇజ్రాయెల్ తన మొసాద్ని 5 ఏళ్ల కిందట అక్కడికి పంపించింది, ఇరాన్కు పంపించి దాడికి 5 ఏళ్ల క్రితమే దీనికి సిద్ధం చేసింది ప్లాన్. బట్ అమెరికా ఎన్నికలు కావచ్చు, మరికొన్ని పరిణామాల క్రమంలోనే దాడికి దిగలేదు తప్ప ఆ ప్లానింగ్ని సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ 20 మంది టాప్ కమాండర్లను లేపేయడంలో, దాంతోపాటు ఇరాన్లోని ఇటు మరిన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ని లేపేయడంలో కీలక పాత్ర పోషించింది ఇదే మొసాద్. ఇక్కడ తబ్రీజ్ కావచ్చు, లేకపోతే తెహ్రాన్ కావచ్చు, దాంతోపాటు నతాంజ్ కావచ్చు, ఇలా అనేక న్యూక్లియర్ ప్లాంట్స్కు సంబంధించి, దాంతోపాటు మరికొన్ని చోట్ల పేలుళ్లకు ఇక్కడే కీలకమైన పాత్ర పోషించింది మొసాద్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. అసలు మొసాద్ ఎవరి మొసాద్ అని చెప్పి చాలా మందికి అనుమానం వస్తుంది కదా. మనకి రా ఎలాగో వాళ్ళకి మొసాద్ అలాగా. అసలు మొసాద్ ఒకటే ఉంటుందా? మొసాద్లో ఎన్ని విభాగాలు ఉంటాయి? అసలు మొసాద్ ఎలా ప్లాన్ చేసుకుంది? మొసాద్లోని ఏ విభాగం ఎటువంటి కోఆర్డినేషన్ చేస్తుంది? ఇవన్నీ చాలా మందికి అనుమానం ఉంటాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ గుండెకాయ మొసాద్ అంటల్లో అతిశయోక్తి లేదు. ఇన్ఫాక్ట్ ఈరోజు ఇరాన్లో జరిగిన దాడి, రష్యా యుక్రెయిన్ వార్ గుర్తుందా? యుక్రెయిన్ మీద ఇన్ఫాక్ట్ రష్యా మీద యుక్రెయిన్ ఎలా దాడి చేస్తుంది? ఆ సరిహద్దులోకి వెళ్ళి, అంటే రష్యా సరిహద్దుల్లోని ఒక ట్రక్కులో తన డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా మీద యుక్రెయిన్.
సో ఈ ప్లాన్ కూడా మొసాదే యుక్రెయిన్కి ఇచ్చిందని ఒక చర్చ జరిగింది. బట్ ఎక్కడ కన్ఫర్మేషన్ రాదు, ఎందుకంటే మొసాద్ ఆపరేషన్స్ అలా ఉంటూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి కట్ చేస్తే ఈ రోజు కూడా అదే జరిగింది. ఇరాన్లో ఇటు ఇరాక్ తన స్పేస్ను మూసేసింది, తన గగనతలాన్ని మూసేసింది. దాంతోపాటు పైన ఉన్న సిరియా అవకాశం ఉండదు. అలాంటి పక్షంలో 2300 కిలోమీటర్ల దూరం, రిమెంబర్ 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ను ఇజ్రాయెల్ చావు దెబ్బ కొట్టడానికి ఒకే ఒక కారణం ఉంది, అదే మొసాద్. ఇజ్రాయెల్ నేరుగా వెళ్ళలేదు, ఇజ్రాయెల్ నేరుగా వెళ్ళి ఇరాన్ని దెబ్బ కొట్టలేదు. ఇరాన్లో ఉన్న మొసాద్ అంటే ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ ఇరాన్లోనే ఉండి, ఇరాన్కి సంబంధించి ఆ బోర్డర్లో ఉండి అక్కడ వీటిని ఏర్పాటు చేస్తుంది. ఎంతలా భ్రమింపజేస్తుందంటే కనుక అక్కడ వాళ్ళు చిన్న చిన్న కుటీరాలుగా దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి విడిభాగాలు తెచ్చుకోవడం, అక్కడ పరిశ్రమగా ఏర్పాటు చేయడం, ఆ పరిశ్రమలో వీటిని డెవలప్ చేయడం, డ్రోన్స్ డెవలప్ చేయడం, ఆ డ్రోన్స్ని మొన్న దాడికి ఉపయోగించడం. దాడి చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా ఇరాన్కే తెలియదు ఇక్కడ ఇజ్రాయెల్ తన గూఢచార వ్యవస్థ మొసాద్ని ఉంచి ఇంతటి ఏర్పాటు చేస్తుందని చెప్పి. సో ఇక్కడ ఇరాన్ ప్లాన్ చేసుకుంది, కొడితే గట్టి దెబ్బే కొట్టాలి. మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పి. అలాగే ఇరాన్ కూడా అలాగే అనుకుంది, కొడితే ఇజ్రాయెల్ కుంభస్థలాన్ని కొట్టాలనుకుని మొసాద్ హెడ్ క్వార్టర్స్ని కొట్టే ప్రయత్నం చేసింది, కొట్టింది. ఇక్కడ ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా చీల్చుకొని వెళ్ళి కొట్టినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. 2 מטר מהבית שלי. וואי. על המוסד, הצליחו על המוסד אפילו. וואו. תדביק דלילות. చూసారా ఆ పేలుడు దృశ్యాలకు సంబంధించి ఇది ఇరాన్ చెబుతున్న మాట. ఇరాన్ ఏమంటోంది, ఇజ్రాయెల్లోని మొసాద్ని పేల్చేసామంటోంది. ఆ పేల్చేసామని చెప్పడానికి కారణం అదే. అసలు మొసాద్ని ఎందుకు టార్గెట్ చేసింది? మొసాద్ని టార్గెట్ చేయకపోతే ఇరాన్కి ఏనాడికైనా నష్టమే. అందుకే హెడ్ క్వార్టర్స్ని కొట్టాలి, వాళ్ళ మిలిటరీ బేసెస్ని, వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసిందని చెప్పి ఎప్పుడైతే కక్ష పెంచుకుంది, ప్రతీకారీచ్ఛతో రగిలిపోతోంది ఇరాన్ ఇజ్రాయెల్ మీద, మరి ముఖ్యంగా మొసాద్ మీద. ఈ క్రమంలోని అక్కడ ఒక ట్రక్ కనిపించింది, ఒక అనుమాన ట్రక్ కనిపించింది, ఒక సొరంగంలో లేకపోతే ఒక చిన్న మార్గంలో వెళ్ళిన క్రమంలో వెంటనే అర్థమైంది ఇక్కడేదో తేడా